హాయ్ హలో వెల్కమ్ టు వైజాగ్ టీఎస్కే తెలుగు మీడియా. సో ముందుగా హ్యాపీ వీకెండ్. సో దిస్ ఇస్ సంతోష్. సో ఎవరైతే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, సో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు కూడా లైక్ కొడుతున్నారు, బాగానే ఉంది, లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళు జస్ట్ అన్ఫాలో బటన్ దయచేసి సపోర్ట్ చేయండి. సో ముందుగా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ టైం నేను మూవీ కోసం ఒక రివ్యూ ఇస్తున్నాను. సో ఏదైతే ఉందో ట్రైలర్ కల్కి మూవీ ట్రైలర్ అనేది చూసాము. సో బాగుంది. సో అన్ని మీద డిఫరెన్స్ తనకు మళ్ళీ ప్రభాస్కి చెప్పండి. కల్కి మూవీ టీజర్ చూసాం మనం. సో అది బాగుందని మెచ్చుకుంది. సలార్కి కలిపి మిక్స్డ్ మసాలాగా. సో అలాగే టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ మన ప్రభాసే కానీ, సో అమితాబ్ బచ్చన్ గారు కానీ, అభిషేక్ బచ్చన్ కానీ, అలాగే మన హాలీవుడ్ సూపర్ స్టార్ మన కమల్ హాసన్ గారు, సో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. సో చాలా బాగుంది సినిమా. టీజర్ అంతా కూడా చూసాం. సో గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తీశారు. సో ప్రభాస్కి ఇది కూడా ఒక మైల్ స్టోన్ అవుతుంది. సో బాహుబలి కన్నా హిట్, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం, అవుతుంది కూడా. సో చాలా బాగా తీశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది మూవీ కూడా. సో తీసే విజనరీ కూడా చాలా బాగుంది. సో ఈవెన్ తీసే గ్రాఫిక్స్ కానీ, గ్రాఫిక్ వైజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ, ఈవెన్ కమల్ హాసన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ రియల్ సూపర్ స్టార్, మంచి యాక్టర్ అని. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సో అలాగే ప్రభాస్ తనకు తగ్గట్టు మళ్ళీ ఒక మంచి బాడీ క్యారెక్టర్ అనేది వచ్చింది. సో సూపర్ హిట్ అవుతుంది. మీకు ఈ వీడియోతో పాటు మీకు ఆ ట్రైలర్ తాలూకు వీడియో కూడా పెడతాను. సో చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, ఓకేనా. అలాగే ముందుగా ఇది కూడా రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే నాకు ఫాలో చేయలేదు, సో దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. మీరు చూసి ప్రతి ఒక్కరు ఫాలో చేస్తే నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇది నేను రిక్వెస్ట్గా చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కైండ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాబా వైజాగ్ టీఎస్కే. అన్నీ అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే సుప్రీం యాస్మిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి. నేను కాపాడుతా. నిన్ను ఎలాగైనా ఆపి తెరాలి. పొద్దున్నే ఫైట్ వచ్చింది. ఎంత మంచి కళ్ళు ఉన్నారో తెలుసా? మన కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. నాలాంటి ఎంతమందిని ఒక హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ. అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవ, పైసా బౌంటీ. లెట్స్ గో. హై హై. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగాను. అంత షూరా? రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. నీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి?